హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. 2026 ఆస్కార్ అవార్డ్స్ అయితే వచ్చేసాయండి. కానీ అసలు ఈ ఇయర్ ఆస్కార్ అవార్డ్స్‌కి ఏమేం ఫిల్మ్స్ నామినేట్ అయ్యాయో మీకు తెలుసా? ఈ ఇయర్ అయితే చాలా మంచి లిస్ట్ వచ్చేసింది. ఇన్‌ఫాక్ట్ ఒక వాచ్ లిస్ట్ చేసుకొని ఇవన్నీ చూసేసా. అప్పుడే అనిపించింది ఈ లిస్ట్ మొత్తం మీతో కూడా షేర్ చేసేసుకుంటే మీరు కూడా మొత్తం చూసేయొచ్చు కదా అని. అందుకే ఈ వీడియో చేసేసా. ఈ ఇయర్ మొత్తం 25 మూవీస్ నామినేట్ అయ్యాయి. అవేంటో చూసేద్దాం. And here are the nominations. నెంబర్ 1 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. ఈ ఇయర్ 6 ఆస్కార్ అవార్డ్స్ కొట్టేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆస్కార్స్ విన్ అయిన మూవీ ఇదే. బెస్ట్ పిక్చర్, డైరెక్టర్, సపోర్టింగ్ యాక్టర్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అండ్ కాస్టింగ్ కేటగిరీస్‌లో విన్ అయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఐ వాచ్డ్ ఇన్ 2025. ఈ మూవీకి మొత్తం 13 నామినేషన్స్ వచ్చాయి. విచ్ ఈస్ ఎ క్రేజీ నంబర్. ఆల్మోస్ట్ ప్రతి మెయిన్ కేటగిరీలో నామినేషన్ వచ్చింది. సో ఎందుకు ఈ మూవీకి అన్ని నామినేషన్స్ అండ్ అన్ని అవార్డ్స్ వచ్చాయి? కొన్ని మూవీస్ ఉంటాయండి. ఒక స్పెసిఫిక్ టైమ్ పీరియడ్‌కి స్నాప్‌షాట్‌లాగా ఉండిపోతాయి. కొన్నాళ్ళ తర్వాత చూసుకుంటే ఆ సినిమా వచ్చినప్పుడు ఎలాంటి సోషల్ అండ్ పొలిటికల్ సిట్యుయేషన్స్ ఉండేవో మనకి ఈజీగా అర్థమైపోతది. ఈ మూవీ కూడా అలాంటిదే. ఈ మూవీ క్లైమాక్స్‌లో వచ్చే కార్ చేస్ సీన్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ సీన్స్ లాస్ట్ ఇయర్ అనే అంటా. చాలా సింపుల్ ఉంటది. బట్ చాలా ఎఫెక్టివ్. అట్ ఇట్స్ కోర్ ఈ మూవీ ప్లాట్ లైన్ చెప్పాలి అంటే తన కూతుర్ని మిలిటరీ వాళ్ళు పట్టుకోవడానికి చూస్తుంటే ఆమె డాడ్ ఎలా ఆపడానికి ట్రై చేశాడు అనేది. ఈ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మూవీ అంతా కంటిన్యూ అవుతుంది. కానీ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దట్. అమెరికాలో ఇప్పుడు సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది. సోషల్ అయినా పొలిటికల్ అయినా అందరూ డివైడ్ అయిపోయి ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అమెరికానే కాదు వరల్డ్ మొత్తంలో కూడా ఈ డివిజన్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. దీనివల్ల యంగర్ జనరేషన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఫాదర్ జనరేషన్‌లో జరిగిన మిస్టేక్స్ వల్ల డాటర్ మీద ఎలా ఎఫెక్ట్ పడింది అనే థీమ్‌తో యూఎస్ఏ పాలిటిక్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తారు ఈ మూవీలో. ఆల్మోస్ట్ 3 అవర్స్ ఫిల్మ్ అయినా కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయిందా అనిపిస్తది. అంత బావుంటది స్క్రీన్ ప్లేది. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. నెంబర్ 2 'సిన్నర్స్'. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' తర్వాత ఆ రేంజ్‌లో హైప్ తెచ్చుకున్న మూవీ అంటే 'సిన్నర్సే'. ఈ మూవీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ 2025. దీనికైతే ఏకంగా 16 నామినేషన్స్ వచ్చాయి. ఈ ఇయర్ హైయెస్ట్ నామినేటెడ్ మూవీ అయితే ఇదే. కానీ 4 విన్స్ దగ్గర అయిపోయింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అండ్ ఒరిజినల్ స్కోర్‌కి ఆస్కార్స్ వచ్చాయి. ఈ మూవీ సినిమాటోగ్రఫీ చాలా బావుంటది. ఆటమ్ డూరల్ ఆర్కపా అనే ఆమె ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్. ఈ విన్ అయితే హిస్టారిక్ అనే చెప్పాలి. ఎందుకంటే 98 ఇయర్స్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ఫీమేల్ సినిమాటోగ్రాఫర్ విన్ అయింది. హారర్ అండ్ ఫ్యాంటసీ టైప్ స్టోరీస్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. స్టాక్ అండ్ స్మోక్ అనే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఒక పబ్ ఓపెన్ చేద్దామని వాళ్ళు ఊరొస్తారు. వాళ్ళ ఏరియాలో బ్లాక్ పీపుల్ మీద రేసిజం చాలా ఎక్కువ ఉంటుంది. వేరే పబ్స్‌కి అలో కూడా చేసేవాళ్ళు కాదు. సో ఓన్లీ బ్లాక్ పీపుల్ కోసమని ఒక పబ్ స్టార్ట్ చేస్తారు. కానీ నైట్ అయ్యే కొద్దీ వింత వింత ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్క నైట్‌లో ఇంత విధ్వంసమా అనిపిస్తది. ఈ మూవీ అయితే హాట్‌స్టార్‌లో ఉంది చూసేయండి. హారర్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు అప్పటి సొసైటీ ఎలా ఉండేది అనేది కూడా చూపిస్తూనే బ్లాక్ పీపుల్ కల్చర్‌ని ఎలా హైజాక్ చేయడానికి చూసారు అనే యాస్పెక్ట్ కూడా చూపిస్తారు. అయినా వ్యాంపైర్స్ అండ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఎంటర్‌టైన్ అయిపోవచ్చు. నెంబర్ 3 'ఫ్రాంకెన్‌స్టైన్'. గిలెర్మో డెల్ టోరో ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఆయన ఫ్యాంటసీ స్టోరీస్ చాలా బాగుంటాయి. చిన్నప్పుడు మనం టీవీలో 'హెల్‌బాయ్' చూసేవాళ్ళం కదా! అది తీసింది ఈయనే. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఫ్రాంకెన్‌స్టైన్' ఫైనల్లీ ఇన్నాళ్ళకి తీశారు. మేరీ షెల్లీ రాసిన 'ఫ్రాంకెన్‌స్టైన్' నావెల్‌కి అడాప్టేషనే ఈ మూవీ. ఈ మూవీలో కూడా బాడీ హారర్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. సైన్స్ ఫిక్షన్ థీమ్స్ ఉంటాయి. కానీ అన్నిటికన్నా నాకెక్కువ నచ్చే థీమ్ ఏంటంటే దేవుడు చేయాల్సిన క్రియేషన్ ఒక మనిషి చేద్దామని ట్రై చేస్తే ఎలాంటి మాన్స్టర్ క్రియేట్ అవుతది అనే ఐడియా. ఈ మూవీ మొత్తం 7 కేటగిరీస్‌లో నామినేట్ అయితే 3 విన్స్ వచ్చాయి. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ మేకప్, బెస్ట్ కాస్ట్యూమ్ అండ్ హెయిర్ స్టైలింగ్ డిపార్ట్మెంట్స్‌లో విన్ అయింది. ఈ అవార్డ్స్ చూస్తేనే తెలిసిపోతుంది కదా! ఈ మూవీ చూడడానికి ఎంత బ్యూటిఫుల్ ఉంటదో అని. ఎస్పెషల్లీ మాన్స్టర్ ఎఫెక్ట్స్ అయినా, పీరియాడికల్ సెట్స్ అయినా చాలా బావుంటాయి. ఒక గోథిక్ ఎపిక్ బాడీ హారర్ చూడాలి అనుకుంటే ఈ మూవీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4 కేపాప్ డీమన్ హంటర్స్. అసలు ఈ కేపాప్ సినిమాలు ఏం చూస్తాంలే అనుకుని స్టార్ట్ చేశా. బట్ మూవీ అయితే చాలా బావుంటది. నేనైతే ప్లెజెంట్‌లీ సర్ప్రైజ్డ్. ఈ మూవీ 2 కేటగిరీస్‌లో నామినేట్ అయింది అండ్ రెండిట్లో విన్ అయిపోయింది. బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మే కాదు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కూడా విన్ అయింది. మూవీ స్టోరీ సింపులే. ఒకప్పుడు డీమన్స్ అనేవి హ్యూమన్స్ మీద చాలా అటాక్స్ చేసేవి. కానీ ఒక ముగ్గురు డీమన్ హంటర్స్ వల్ల మ్యూజిక్ పవర్స్ యూజ్ చేసి ఆ డీమన్ లీడర్‌ని హెల్‌లో బంధిస్తారు. ప్రెజెంట్ డేలో కేపాప్ గ్రూప్ అయిన హంట్రిక్స్ కూడా వాళ్ళ డిసెండెంట్సే. వీళ్ళ సాంగ్స్ హిట్ అయ్యే కొద్దీ జనాల్లో హ్యాపీనెస్ పెరిగి ఆ డీమన్ బయటికి రాకుండా ఉంటది. ఇలా స్మూత్‌గా ఎళ్ళిపోతే ఇంక సినిమా ఏముంటది? ఇక్కడి నుంచి ఆ డీమన్ బయటపడటానికి చేసే ప్లాన్స్ ఏంటి? చివరికి ఏమైంది? అనేది మూవీ చూసి తెలిసేసుకోండి. ఒక ఫన్ ఎంటర్‌టైనింగ్ మూవీ విత్ గుడ్ మ్యూజిక్ చూడాలి అనుకుంటే ఇది హ్యాపీగా చూసేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5 'హామ్నెట్'.
విలియం షేక్స్పియర్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరేమో. ఆయన రాసిన ప్లేస్‌లో 'హామ్లెట్' అనేది వన్ ఆఫ్ ద టైమ్‌లెస్ ఎపిక్స్. కానీ ఇదెందుకు రాసారంటే, విలియం అండ్ వాళ్ళ వైఫ్ ఆగ్నెస్‌కి ఒక కొడుకు ఉంటాడు. పేరు హామ్లెట్. వాళ్ళ కొడుకు చనిపోయాక ఆ ట్రామాని ఈ కపుల్ ఎలా నావిగేట్ చేశారనేది స్టోరీ. అక్కడి నుంచి 'హామ్లెట్' ప్లే ఎలా వచ్చింది అనేది కూడా కవర్ చేస్తారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమోషనల్ అండ్ హార్ట్ వ్రెంచింగ్ ఫిల్మ్స్ ఐ వాచ్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్. అందుకే ఈ మూవీ 6 కేటగరీస్‌లో నామినేట్ అయింది. కానీ ఓన్లీ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ కేటగిరీలోనే విన్ అయింది. ఈ మూవీ ఇంకా స్ట్రీమింగ్‌లోకి రాలేదు. బట్ డౌన్‌లోడ్ అయితే చేసేసుకోవచ్చు. నెంబర్ 6 ఎఫ్1 మూవీ. ఈ సినిమా గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు అనుకుంటా కదా! లాస్ట్ ఇయర్ వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్స్‌లో ఎఫ్1 పక్కా ఉంటది. ఇది లార్జ్ ఫార్మాట్‌లో ఎంత పెద్ద హిట్ అంటే ఇప్పటికీ థియేటర్స్‌లో ఇంకా ప్లే అవుతుంది. రీసెంట్‌గా లాంచ్ చేసిన అల్లు సినిమాస్‌లో కూడా హౌస్‌ఫుల్స్ పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ పాపులారిటీ ఎలాంటిదో. సానీ హేస్ అనే ఓల్డ్ బట్ ఎక్స్‌పీరియన్స్డ్ డ్రైవర్, జోషువా పియర్స్ అనే యంగ్ బట్ ఓవర్ కాన్ఫిడెంట్ డ్రైవర్ కలిసి వాళ్ళ టీమ్‌ని ఎలిమినేట్ అవ్వకుండా ఎలా కాపాడారు అనేది స్టోరీ. ఈ మూవీలో రేసింగ్ సీన్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అంతే. మనం కూడా లైవ్‌లో ఆ కార్‌లోనో లేదా ఆ కార్ పక్కనో ఉన్నాం అనే ఫీలింగ్ తీసుకొస్తారు. ఈ మూవీ అయితే యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 అవతార్ ఫైర్ అండ్ డాష్. జేమ్స్ కామెరాన్‌కి అగైన్స్ట్‌గా ఎవ్వరు బెట్ ఎయ్యొద్దు అనేది ఒక పాపులర్ సేయింగ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన డెలివర్ చేసిన కమర్షియల్ హిట్స్ అలాంటివి మరి. అవతార్ ఫ్రాంచైజ్‌తో 2 బిలియన్ మార్క్ అనేది చాలా నార్మల్ చేసేసారు. అందుకేనేమో ఫైర్ అండ్ డాష్ 1.5 దగ్గర అయిపోయినా కూడా చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. 100-200 మిలియన్ కలెక్షన్స్ రావడానికే చాలా కష్టపడుతున్న ఈ టైంలో కామెరాన్ మాత్రం 1.5 బిలియన్ తక్కువ అనుకునేలా చేశారు. ఈ మూవీ అయితే అవతార్ ఫ్రాంచైజ్‌లో థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్. అవతార్ సినిమాలకి రివ్యూలతో పని లేదు. అయినా ఎళ్లి చూసేస్తాం అంతే. ఎందుకంటే ఆ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అంత బావుంటది కాబట్టి. ఈసారి కూడా కామెరాన్ అలాంటి ఎక్స్‌పీరియన్సే డెలివర్ చేశారు. అందుకే ఆస్కార్ ఫర్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చింది. స్టోరీ కొంచెం ప్రీవియస్ పార్ట్‌లానే అనిపిస్తది గానీ అవతార్ స్టిల్ లుక్స్ లైక్ ఎ బిలియన్ బగ్స్. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 8 వెపన్స్. కమెడియన్స్‌లో కూడా ఒక మంచి హారర్ రైటర్ ఉంటారు అని ప్రూవ్ చేసిన వాళ్ళలో ఫస్ట్ అయిన జోర్డన్ పీల్ అయితే, రెండో మనిషి మాత్రం వెపన్స్ మూవీ తీసిన జాక్ గ్రెగరే. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఏ రేంజ్‌లో బిడ్డింగ్ వార్స్ జరిగాయంటే, జోర్డాన్ పీలే ప్రొడ్యూస్ చేద్దామని ట్రై చేసి, స్క్రిప్ట్ దొరకలేదన్న కోపంతో వాళ్ళ టీమ్ మొత్తాన్ని ఫైర్ చేసేసారంట. ఈ సినిమాలో ఇంతుందా అంటే యెస్. చాలా ఎంటర్‌టైనింగ్ స్క్రీన్ ప్లే. అలానే హారర్ అంటే హారర్ ఒక్కటే కాదు, హారర్ కామెడీ కూడా ఉంటది. మస్త్ ఎంటర్‌టైన్ అవుతారో చూసేయండి. ఈ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 9 మార్టీ సుప్రీం. ప్రాబబ్లీ ఈ ఆస్కార్స్‌లో మోస్ట్ కాంట్రోవర్షియల్ మూవీ ఇదేనేమో. మార్టీ మౌజర్ అనే ఒక యూఎస్ఏ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ బయోపిక్‌ని ఫిక్షనల్ ఈవెంట్స్‌తో కలిపి ప్రెజెంట్ చేస్తది. ఈ మూవీలో టిమోథీ షాలమే లీడ్. ఇన్‌ఫాక్ట్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అనొచ్చు ఈ మూవీ. కానీ ఈ మూవీ చుట్టూ కాంట్రోవర్సీసే. డైరెక్టర్ మీద అలిగేషన్స్ వచ్చాయి. అలానే టిమోథీ షాలమే ఈ మూవీకి ప్రమోట్ చేసిన విధానం కూడా చాలా అగ్రెసివ్‌గా, చాలా క్రేజీగా ఉంది. అంత జరిగినా కూడా స్టిల్ ఈ మూవీకి 9 నామినేషన్స్ వచ్చాయి. టిమోథీకే బెస్ట్ యాక్టర్ వస్తదని అందరూ అనుకున్నారు. ఇన్‌ఫాక్ట్ చాలా బెట్టింగ్స్ కూడా ఏశారు. కానీ లాస్ట్‌లో షాకింగ్ డెసిషన్‌గో ఈ మూవీకి ఒక్క అవార్డ్ కూడా ఇయ్యలేదు. ఈ మూవీ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది చూసేయొచ్చు. నెంబర్ 10 సెంటిమెంటల్ వాల్యూ. ఒక ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ తన లాస్ట్ ఫిల్మ్‌లో తన కూతుర్నే హీరోయిన్‌గా పెట్టి తీద్దాం అనుకుంటాడు. కానీ ఆమె ఒప్పుకోదు. ఎందుకంటే ఆమెకి వాళ్ళ నాన్నకి అస్సలు పడదు. కానీ తన కూతురుతో చివరిసారైనా తను అర్థం చేసుకునేలాగా చేయడానికే ఆ సినిమా స్టోరీ రాస్తాడు. ఇలా ఒక ఫ్యామిలీలో నాన్నకి, ఆయన ఇద్దరు డాటర్స్‌కి మధ్య జరిగిన డ్రామాయే సెంటిమెంటల్ వాల్యూ. ఈ మూవీలో క్యారెక్టర్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళుండే ఇల్లు కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటది. అది కూడా ఒక క్యారెక్టర్ లానే అనిపిస్తది సినిమా అంతా. ఇలా ఒక ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 3 జనరేషన్స్ పాటు జరిగిన డ్రామాని ఎక్స్‌ప్లోర్ చేస్తారు. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. ఈ సినిమా మూవీలో స్ట్రీమ్ అవుతుంది ఆర్ డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చు. నెంబర్ 11 ట్రైన్ డ్రీమ్స్. టైటిల్‌లో ఉన్నట్టే యూఎస్ఏలో నార్దర్న్ పార్ట్‌లో చాలా పెద్ద ట్రైన్ ట్రాక్ ఏస్తారు. ఆ టైంలో జరిగిన స్టోరీయే ఈ మూవీ. రాబర్ట్ అనే ఒక వర్కర్ ఈ కన్‌స్ట్రక్షన్‌లో జాయిన్ అవుతాడు. అలా తను ముసలోడయ్యేదాకా జరిగిన ఈవెంట్స్ అన్నీ కవర్ చేస్తారు ఈ మూవీలో. ఒక మనిషి క్యారెక్టర్ స్టడీ అనేది నాకెప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తదండి. మనకి తెలియని ఒక మనిషి గురించి తెలుసుకునే ప్రాసెస్‌లో ఆ మనిషి బతికిన టైం, ఆ వరల్డ్ గురించి చాలా తెలుసుకుంటాం. అలా ఈ మూవీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. బ్యూటీ అంటే గుర్తొచ్చింది. ఈ సినిమాలో విజువల్స్ ఉంటాయండి. చాలా అంటే చాలా బావుంటాయి. ఈ మూవీ 4 నామినేషన్స్ తెచ్చుకుంది కానీ సాడ్‌లీ ఏది విన్ అవ్వలేకపోయింది. కాంపిటీషన్ అలా ఉంది. ఏం చేస్తాం? ఈ మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది చూసేయండి. నెంబర్ 12 మిస్టర్ నోబడీ అగైన్స్ట్ పుతిన్. ఈ మూవీకి బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఆస్కార్ వచ్చింది. రష్యా అండ్ ఉక్రెయిన్ వార్‌లో జరిగిన ఈవెంట్స్‌ని కవర్ చేస్తది ఈ మూవీ. రష్యాలో ఒక స్కూల్ టీచర్ సీక్రెట్‌గా ఫిల్మ్ చేసిన డాక్యుమెంటరీ ఇది. తన స్కూల్‌ని రష్యన్ గవర్నమెంట్ ఒక ఆర్మీ రిక్రూట్మెంట్ సెషన్‌లో ఎలా మార్చేసింది అని చూపిస్తారు. వారొస్తే స్కూల్ లాంటి ఒక ఇన్నోసెంట్ ప్లేస్‌ని కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తదనే చూపిచ్చారు. వెరీ మూవింగ్ డాక్యుమెంటరీ. నెంబర్ 13 అండ్ 14
ద సింగర్స్ అండ్ టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సెలైవా. ఈ 2 ఫిల్మ్స్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ అవార్డ్ విన్ అయ్యాయి. ద సింగర్స్ అయితే సింపుల్ అండి. ఒక బార్‌లో అప్పటికప్పుడు జరిగిన సింగింగ్ కాంపిటీషన్ కవర్ చేస్తది. కాంపిటీషన్ విన్ అయిన వాళ్ళకి $100 అండ్ ఫ్రీ డ్రింక్స్ ఇస్తామంటారు. చివరిగా కాంపిటీషన్‌లో ఏమేమి ఈవెంట్స్ జరిగాయి అనేది ఈ స్టోరీ. ఈ షార్ట్ ఫిల్మ్ జస్ట్ 18 మినిట్స్ ఉంటది అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రెండో మూవీ అంటారా, టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సెలైవా. ఈ షార్ట్ ఫిల్మ్ అరౌండ్ 30 మినిట్స్ ఉంటది. యూట్యూబ్‌లో ఫ్రీగా అవైలబుల్ ఉంది. ఫ్యూచర్‌లో ఒక డిస్టోపియన్ వరల్డ్‌లో కిస్సింగ్ అనేది బ్యాన్ చేస్తారు. కిస్ చేసుకుంటూ దొరికితే డెత్ పెనాల్టీ కూడా ఇస్తారు. ఇది ఏ రేంజ్‌లో కల్చరల్ ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తదంటే, జనాలు బ్రష్ చేసుకోవడం కూడా మానేస్తారు కిస్ చేయడం డిస్కరేజ్ చేయడానికి. ఇలాంటి వరల్డ్‌లో ఇద్దరు స్ట్రేంజర్స్ సెలైవా ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది బిగ్గెస్ట్ క్రైమ్. దానివల్ల ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అనేది ఈ స్టోరీ. నెంబర్ 15 ద సీక్రెట్ ఏజెంట్. 1977లో బ్రెజిల్‌లో పొలిటికల్ సిట్యుయేషన్ చాలా కేయోటిక్‌గా ఉండేది. ఈ టైంలో అప్పటి మిలిటరీ డిక్టేటర్‌షిప్‌కి అగైన్స్ట్‌గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ రౌండప్ చేసి ఏసేసేవాళ్ళు. ఇలాంటి టైంలో ఆ డిక్టేటర్‌షిప్‌కి అగైన్స్ట్‌గా రెసిస్టెన్స్ లీడ్ చేసిన ఒకళ్ళ స్టోరీయే ఇది. ఈ సినిమా ఇంకా ఓటీటీలోకి రాలేదు. బట్ డౌన్లోడ్ చేసుకొని చూసేయొచ్చు. నెంబర్ 16 బిగోనియా. ఎమ్మా స్టోన్ అంటే మనకి గ్వెన్ స్టేసీలా అని తెలుసు. కానీ రీసెంట్‌గా ఆమె డైరెక్టర్ యోర్గోస్ లాంథిమోస్‌తో కలిసి చాలా మూవీస్ చేశారు. అన్నీ బావుంటాయి. వాటిలో రీసెంట్ మూవీయే బిగోనియా. ఈ మూవీలో ఒక ఇద్దరు మెంటల్లీ ఇల్ మనుషులు ఒక కంపెనీ సీఈఓని ఏలియన్ అని నమ్ముతారు. ఆమెను ఎలా అయినా కిడ్నాప్ చేసి ఏలియన్స్ ఎర్త్‌ని ఇన్వైట్ చేయకుండా కాపాడాలి అనుకుంటారు. ఆ సీఈఓనే ఎమ్మా స్టోన్. అలా ఆమెను కిడ్నాప్ చేసి ఆమె ఏలియన్ అని ఎలా అయినా ఒప్పించాలి అనుకుంటారు. చివరికి ఆళ్ళు సక్సీడ్ అయ్యారా లేదా అనేదే స్టోరీ. ఈ మధ్య కాలంలో ఈ పాడ్‌కాస్ట్‌లో గానీ, యూట్యూబ్ వీడియోస్‌లో గానీ ఏలియన్ ఇన్వేషన్స్ మీద కాన్స్పిరసీ థియరీస్ చాలా వస్తున్నాయి. అవన్నీ విని ఇన్‌ఫ్లూయెన్స్ అయినోళ్ళు ఎంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్తారు అనే చూపిస్తారు. కానీ ఈ సినిమా లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మొత్తం మూవీ కాంటెక్స్టే మార్చేస్తది. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో ఉంది. నెంబర్ 17 బ్లూ మూన్. బిఫోర్ ట్రిలజీ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఈథన్ హాక్ అండ్ రిచర్డ్ లింక్లేటర్ కాంబినేషన్‌లో ఒక మాస్టర్ పీస్ ట్రిలజీ డెలివర్ చేశారు. రొమాంటిక్ మూవీస్‌లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. మళ్ళీ ఈ యాక్టర్ అండ్ డైరెక్టర్ కాంపో చేసిన ఇంకొక రామ్‌కామ్ మూవీయే బ్లూ మూన్. లారెన్స్ హార్ట్ అనే ఒక అమెరికన్ పోయెట్ అండ్ బ్రాడ్వే సింగర్ లైఫ్‌లో జరిగిన ఒక లవ్ స్టోరీని తీశారు. బిఫోర్ ట్రిలజీ ఫ్యాన్స్ ఉంటే గనుక ఈ మూవీ మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ మూవీ ఓటీటీలో లేదు. బట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెంబర్ 18 ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. ఈ మూవీ గురించి నేను ప్లాట్ లైన్ చెప్పను. బట్ డైరెక్టర్ జఫర్ పనాహీ గురించి చెప్తా. ఇరానియన్ డైరెక్టర్స్‌లో వన్ ఆఫ్ ది ఫేమస్ డైరెక్టర్స్‌లో ఈయన కూడా ఒకళ్ళు. ఇరాన్ సినిమాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. సినీ ఫైల్స్‌కి బాగా పరిచయం ఉన్న పేరు. ఇన్‌ఫాక్ట్ ఈయన ఫిల్మోగ్రఫీ అంతా ఎక్స్‌ప్లోర్ చేయమనే చెప్తా నేను. అంత బావుంటాయి ఈయన ఫిల్మ్స్. నెంబర్ 19-25 ఇక్కడి నుంచి చాలా మూవీస్ ఎయిదర్ యానిమేటెడ్ ఫిల్మ్స్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ డాక్యుమెంటరీస్ ఉంటాయి. సో అన్నీ క్విక్‌గా కవర్ చేసేస్తా. సిరాత్ అని ఒక స్పానిష్ ఫిల్మ్. నార్త్ ఆఫ్రికాలో ఒక రేవ్ పార్టీలో మిస్ అయిపోయిన తన డాటర్‌ని వెతకడానికి ఒక ఫాదర్ చేసే ప్రయత్నమే ఈ స్టోరీ. మంచి సైకలాజికల్ థ్రిల్లర్ వైబ్స్ ఇస్తది. ఆల్సో ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో వాయిస్ ఆఫ్ హైన్ రజాబ్ అనే ఫిల్మ్‌కి చాలా క్రిటికల్ అక్లెయిమ్ వచ్చింది. గాజాలో జరిగిన మాసకర్‌లో హైన్ రజాబ్ అనే చిన్న పిల్ల చనిపోయింది. ఆమె స్టోరీయే ఇది. చాలా ఎమోషనల్లీ హెవీ ఉంటది. అండ్ ఇది స్ట్రీమింగ్ లేదు. సో డౌన్లోడ్ చేసుకోవాలి. అలానే ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐడ్ కిక్ యూ అనే మూవీ కూడా సైకలాజికల్ థ్రిల్లర్ కేటగిరీలోకి వచ్చేస్తది. లైఫ్‌లో మల్టిపుల్ ఇష్యూస్‌తో బాధపడుతున్న ఒక ఆమెకి సైకలాజికల్‌గా ఎలా ఎఫెక్ట్ అయింది అనే క్యారెక్టర్ స్టడీ ఎక్సలెంట్‌గా చేశారు. విజువల్ ఎఫెక్ట్స్‌లో అవతార్‌తో పాటు జురాసిక్ వరల్డ్ రీబర్త్ కూడా నామినేట్ అయింది. ఒక ఫన్ డైనోసార్ ఫిల్మ్ చూడాలి అనుకుంటే హ్యాపీగా చూసేయొచ్చు. ఇది హాట్‌స్టార్‌లో ఉంది. అలానే మేకప్ అండ్ స్టైలింగ్‌లో కొకుహో అనే జపనీస్ ఫిల్మ్, అలానే స్మాషింగ్ మెషిన్ కూడా నామినేట్ అయ్యాయి. కొకుహో అనేది ఒక జపనీస్ యకుజా గ్యాంగ్స్టర్ ఒక యాక్టర్‌లా ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు అనేది చూపిస్తే, స్మాషింగ్ మెషిన్ ఏమో మన రాక్ మామ హీరోగా చేశాడు. యూఎఫ్‌సి స్పోర్ట్‌లో మార్కర్ అనే ఒక ఎంఎంఏ ఫైటర్ బయోపిక్ ఇది. ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి అవైలబుల్‌గా ఉంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్‌తో పాటు స్వీట్ డ్రీమ్స్ ఆఫ్ జాయ్, డియర్ మీ, ఐ లైట్ యూ అండ్ ట్రైన్ డ్రీమ్ సాంగ్స్ కూడా నామినేట్ అయ్యాయి. ఈసారి మీ ప్లేలిస్ట్‌లో ఏం యాడ్ చేసుకోవాలో తెలిసిపోయింది కదా. యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్స్‌లో కేపాప్ డీమన్ హంటర్స్‌తో పాటు ఆర్కో, ఇలియో, లిటిల్ అమెలీ అండ్ జూటోపియా 2 నామినేట్ అయ్యాయి. ఆర్కో అయితే ఒక 10 ఇయర్స్ బాయ్ యాక్సిడెంటల్‌గా 2075కి టైమ్ ట్రావెల్ చేస్తాడు. అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేదే స్టోరీ. ఇలియో మూవీ అయితే ఇలియో అనే ఒక కిడ్ ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతుంటాడు. కానీ తనని మాత్రం ఎవరు నమ్మరు. అలాంటి కిడ్‌ని ఏలియన్స్ అబ్డక్ట్ చేస్తే ఎలా తప్పించుకున్నాడు అనేది స్టోరీ. ఇది హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. లిటిల్ అమెలియా అయితే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్. అమెలియా అనే కిడ్ పారాలిసిస్‌తో పుడుతది. కానీ ఒక ఎర్త్‌క్వేక్ తర్వాత ఆమె పారాలిసిస్ క్యూర్ అయిపోతది. అక్కడి నుంచి ఆమె లైఫ్ ఎలా మారిపోయింది అన్నదే స్టోరీ. ఇది కూడా ఓటీటీలో లేదు. డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా జూటోపియా 2 గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు అనుకుంటా కదా. జూటోపియాకి సీక్వెల్ ఇది. మన ఫేవరెట్ క్యారెక్టర్స్ అందరూ రిటర్న్ అవ్వడమే కాదు, ఈసారి డబుల్ ఫన్‌తో వచ్చేస్తారు. ఇన్‌ఫాక్ట్ 2025 హైయెస్ట్ కలెక్టెడ్ యానిమేటెడ్ మూవీ జూటోపియా 2ఏ. ఒక ఫన్ వీకెండ్ కావాలంటే ఈ మూవీ అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. హాట్‌స్టార్‌లో ఉంది. సో ఇవండి ఈ ఆస్కార్ 2026 సీజన్‌లో నామినేట్ అయిన ఫిల్మ్స్.
వీటిల్లో మీరెన్ని చూసారు? అండ్ మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? కింద కామెంట్ చేసేయండి. అలానే 'సిన్నర్స్' మూవీ స్టోరీ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసే వీడియో చేస్తున్నాం. సో, మన వాట్ వెంట్ రాంగ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ కొట్టేయండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.